హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో పులిహోర అండి. రైస్ కుక్ చేసుకొని పెట్టుకుంటే 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట. దానికోసం అయితే నేను 1 గ్లాస్ రైస్ అయితే తీసుకొని కుక్ చేసి పెట్టానండి. నెక్స్ట్ పోపు చేసుకోవాలి కదా, దానికోసం అయితే ఒక కడాయి తీసుకొని పోపుకి సరిపడా ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఓ పిడికెడన్ని పల్లీలు కూడా వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకున్న తర్వాత అందులోకి 1/2 స్పూన్ మెంతులు అయితే వేయండి. మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కాబట్టి. సో అలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేయండి. కావాలనుకుంటే ఎండుమిర్చి వేయండి. నేనైతే 2 ఎండుమిర్చి కూడా వేసేసాను. మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఇంగువ, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ పోపు అనేది చల్లారనివ్వండి, సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ మనం కుక్ చేసుకున్న రైస్ని అయితే ఒక బౌల్లోకి లేదా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. చూసారు కదా, పోపు అయితే మనకు మ్యాక్సిమం రెడీ అయితే అయిపోయింది. నేనైతే నెక్స్ట్ ఒక బేసిన్ అయితే తీసుకుని అందులోకి అయితే కుక్ చేసి పెట్టిన రైస్ని అయితే వేసేసుకొని చల్లారనివ్వండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేయండి. ఇక నేను ధనియా పౌడర్ వేసానండి. కావాలనుకుంటే మీరు వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ విధంగా వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు, లెమన్ జ్యూస్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేసేయండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందన్నమాట. అసలే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా, స్కూల్కి వెళ్ళేవారు స్కూల్కి, ఆఫీస్కి వెళ్ళేవారు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, హడావిడిగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా సింపుల్గా చేసేయండి, తొందరగా అయిపోతుందన్నమాట. సో పోపు, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. సో ఇది అండి రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇది పోపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని కాసేపు అలా వదిలేయండి. కాసేపు అలా గాలికి పెడితే చల్లారిపోతుంది, వేడి వేడి అన్నం కదా. సో కావాలనుకుంటే మీరు అన్నాన్ని చల్లారబెట్టుకొని అయినా కలుపుకోవచ్చండి. సో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది, పొడి పొడిగా కూడా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. లవ్ యూ. కీప్ వాచింగ్.